మహిళల భద్రత. 2019 నుంచి 24 మధ్యన మహిళల యొక్క భద్రత అనేది టోటలీ కాంప్రమైజ్ అయిపోయింది. ఎవరైనా మహిళలు ఉద్యోగాల్లో కానీ, గ్రామాల్లో కానీ, రాజకీయంగా కానీ గొడ్డలిపాటి ప్రభుత్వంలో బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేయడం, వాళ్ళని సోషల్ మీడియాలో టార్చర్ చేయడము, వాళ్ళ మీద వాళ్ళ పొలిటికల్ లీడర్స్తో అటాకులు చేయించడం, ఎన్ని మహిళల మీద మనం రూపుమాపాల్సిన అవసరం ఉంది. మహిళలకు మొదటి స్థానం ఇచ్చి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక మహిళలు భద్రతతో వాళ్ళు మాకు భద్రత ఉంది, మా దగ్గర ఏ పొరపాటు జరగదు, ఏది జరిగినా మా కూటమి ప్రభుత్వం ఉంది, మా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మా నారా లోకేష్ గారు ఉన్నారు, అలాగనే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి గుండెల మీద చేయేసి బతుకునే స్టేజ్లో ఈరోజు రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారు. మహిళలు చాలా స్వేచ్ఛగా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తా ఉన్నారు. ఈరోజు చూస్తే నేను కూడా ఈ యొక్క గొడ్డలిపాటి విక్టిమ్నే. నా మీద కూడా దాడులు చేశారు, సోషల్ మీడియాలో దాడులు చేశారు, ట్రోల్ చేశారు. అంటే వీళ్ళకి ఎవరైనా కానీ వదిలిపెట్టరు, ఎవరి జోలికైనా వెళ్తారు. ఒక పాశవిక ఆనందం పొందుతూ, రాక్షస ఆనందం పొందుతూ మహిళలను దాడి చేయడము, మహిళలను మానసికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. కానీ నేను ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను. ఒక ఏటు పడితే బాధపడుతుంది, రెండో ఏటు పడితే అలవాటైతే, మూడో ఏటు పడితే అదే పగగా తయారైపోయేసేసి మీ మీద ఏటేసే పరిస్థితి వస్తుంది. ఎక్కువ గిల్లుకుంటే పిల్లి కూడా రక్కుతుంది అంటారు పెద్దోళ్ళు, తోకలాగుతూ ఉంటే. సో మహిళలందరూ తిరగబడే రోజు వస్తుంది వైకాపా పార్టీ మీద. ఏదో మేమేమో రప్ప అంటున్నాము, గొడ్డలు తీసుకొని వస్తున్నాము, మేము రేపు ఎవరు అడ్డం మాట్లాడినా మేము అటాక్ చేస్తాము, ఇవన్నీ రేపు భవిష్యత్తులో నడవవు. మహిళలు కూడా ఈ 5 సంవత్సరాల్లో గొడ్డలిపాటి మీద భయపడి లోపల దాంకున్న వాళ్ళు కూడా స్వేచ్ఛగా బయటకు వచ్చారు, మేము ప్రశ్నించే స్టేజ్కి వచ్చారు. ఇంకా రాబో కాలంలో ఈ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్లు 33%